తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసినటువంటి పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. భక్తులారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. గురువారం, బృహస్పతి వాసరము అంటారు, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారము అంటారు. అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క వైశిష్యం విశేషంగా ఉన్నటువంటి రోజు. అంతేకాకుండా స్వామివారు నేత్ర దర్శనాన్ని ప్రసాదించేటటువంటి రోజు, సకల కార్యసిద్ధికి ఉపయుక్తమైనటువంటి రోజు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున అర్చక స్వామి వారు తిరుచానూరు దివ్యక్షేత్రంలో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వహించే నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. భాగ్యప్రదాయిని, సకలాభీష్ట ఫలప్రదాయిని. అందుకనే సకలాభీష్ట ఫలప్రదాయినివి నీ సాక్షాత్కృతిని గోరి ఒకమారులము నందు నిలిపి సకలా ఉద్వేగ కారుణ్య వీచికలంజిమ్మెడి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామక హృత్తాపమణంచు మా భగవతి మా తల్లి పద్మావతి అని అమ్మవారిని వేడుకునేటటువంటి సందర్భం. ఇక ఆగమోక్త విషయంలో చెప్పుకున్నప్పుడు పాంచరాత్రాగమాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పినట్లుగా పౌరాణిక ఐతిహాసిక నేపథ్యం. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో చెప్పినటువంటి ఆగమంగా దీన్ని పేర్కొంటారు. అటువంటి పాంచరాత్రాగమోక్త ప్రకారేణ అర్చక స్వామి వారు నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవంలో కలశారాధన కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఈ కలశములో గంగే, జమునే చైవ గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇత్యాది నదీ నమక జలాన్ని ఆవాహన చేస్తారు. చేసిన తరువాత చూత పల్లవం నిధాయ అంటూ శుభప్రదమైనటువంటి మామిడాకులతో ప్రోక్షణ చేసి తరువాత స్వామివారికి, అమ్మవారికి అలంకరింపజేయబోయే కంకణములను పూజించి స్వామివారికి అలంకరింపజేయబోయే యజ్ఞోపేతానికి పూజా కార్యక్రమం నిర్వర్తించడం, ఈ క్రమం అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వినియోగించే ద్రవ్యాలు కూడా శుభప్రదమైనటువంటి పసుపు, కుంకుమ, చందనము ఇత్యాదులు. మరి అమ్మవారు అందరినీ అనుగ్రహించే తల్లి. అందుకనే వైకుంఠనాథుని వక్షస్థలము పై నిరతమ్ము నివసించు నీరజాక్షి, స్వామివారి హృదయంలో ఉన్నటువంటి తల్లివి నీవు. ముక్కోటి దేవతల్ ముదమార సేవించు కమలాక్షి కందర్పు గన్న తల్లి. మంగాపురములో అలర్మేల్ మంగాపురం పూర్వము శ్రీసుకుల వారు ఇక్కడ నిత్య నివాసం ఉండటం వల్ల శ్రీసుకనూరు అయింది. కాలక్రమంలో తిరుసుకనూరు అయింది. వ్యావహారిక నామంగా తిరుచానూరు అని పిలువబడుతూ ఉన్నది. దీనికే అలర్మేల్ మంగాపురము అంటారు. అమ్మవారు వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. మంగాపురమ్ములో మహాలక్ష్మిగా నిల్చి కరుణించు సిరిలుచ్చు కంబు కంటి నిత్య కళ్యాణ శుభవేళ నిస్తులముగా పెండ్లి కూతురువైనట్టి పెరియదేవి. ఇక్కడ అమ్మవారు పెండ్లి కుమార్తెగా వేంచేసి ఉన్నది. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అందుకనే పద్మావతి పాహి అలర్మేల్ మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్ మంగ అంటారు. అలా మనం అమ్మవారి నామాలను జపించుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ వేద పండితులు పఠించే వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఇది అమ్మ కటాక్షంగా భావిద్దాం. పూర్వే ఫల్గుణీ జాయా పరస్తాదృషభోవస్తాద్ భగస్యోత్తరే భరవ పరస్తాద్ వహమానావస్తాద్ దేవస్య పితుర్హస్తః ప్రథమః పరస్తాత్ శనిరవస్తాద్ ఇంద్రస్య చిత్రా వ్రతం పరస్తాత్ సత్యమవస్తాద్ వాయోర్నిశ్చా వ్రతదిః పరస్తాద్ సిద్ధిరవస్తాద్ ఇంద్రాగ్నియోర్విశాఖే
युगानि परस्तात् कृतमाणावस्तात् मित्रस्यानुराधाः अभ्यारोहत्परस्तादभ्यारूढमवस्तात् इन्द्रस्य रोहिणी शृणत्परस्तात् प्रतिशृणदवस्तात् निरृत्ये मूलवधणी प्रतिभञ्जन्तः परस्तात् प्रतिशृण्वन्तोऽवस्तात् अपाम्पूर्वाषाढाः पर्चः परस्तात् समितिरवस्तात् विश्वेशान् देवानामुत्तराः अभिजयत्परस्तादभिजितमवस्तात् विष्णोः श्रोणावृक्षमाणाः परस्तात् पन्थावस्तात् वसूनागुश्रविष्ठाः भूतं परस्तात् भूतिरवस्तात् इन्द्रस्य शतभिजग विश्वव्यजा परस्तात् विश्वक्षितिरवस्तात् अजस्यैकपदः पूर्वे प्रोष्ठपदाः वैश्वानरं परस्तात् वैश्वावतममवस्तात् अहे बुद्ध्रियस्योत्तरे अभिजिञ्जन्तः परस्तादभिषण्वन्तोऽवस्तात् पूष्णो रेवती कामः परस्तात् वत्सा अवस्तात् अश्विनोरश्वयुजौ ग्रामः परस्तात् सेनावस्तात् यमस्यापहरणीः अपकर्षन्तः परस्तादपवहन्तोऽवस्तात् पूर्णापश्चाद्यत्ते देवा अदधुः यत्पुण्यन्नक्षत्रम् तद्वत्कुर्वीरोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रनैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यम् पश्येत् तावत् गुरुवीरेत्कारी स्यात् पुण्याः एव कुरुते एवगो हवै यज्ञेषु चतुर्जुम् नञ्चमात्स्यो निरवसागयाञ्चकार यो वै नक्षत्रियम् प्रजापतिम् वेद उभयोरेनम् लोकयोर्विदुः हस्त एवास्य हस्तः चित्राचलः निश्चा हृदयम् ऊरू विशाखे प्रतिष्ठानूराधाः एष वै नक्षत्रियः प्रजापतिः च एवम् वेद उभयोरेनम् लोकयोर्विदुः अस्मिग्गुश्चामुष्मिग्गुश्च याम् कामयेत दुहितरम् प्रिया स्यादिति तान् निश्चायान् दद्यात् प्रियैव भवति नेवतु पुनरागच्छति अभिजिन्नाम नक्षत्रम् उपरिष्टादशाढानाम् अवस्थात् श्रोणायै देवासुराः संयुक्तासन् ते देवास्तस्मिन् नक्षत्रेभ्यजयन् यदभ्यजयन् तदभिजितोऽभिजित्वम् यम् कामयेतानपजयति तमेतस्मिन् नक्षत्रे यावदेत् अनपजय्यमेव जयति पापपराजितमिव तु प्रजापतिः पशून् सृजत ते नक्षत्रम् नक्षत्रमुपातिष्ठन्त ते समावन्त एवाभवन् ते रेवतीमुपातिष्ठन्त ते रेवत्याम् प्राभवन् तस्मात् रेवत्याम् पशूनाम् कुर्वीत यत्किञ्चार्वाचीनगो सोमात् प्रैव भवन्ति सलिलम् वा इदमन्तरासीत् यदतरन् तत्तारकाणाम् तारकत्वम् यो वा इह यजते अमुकूतलोकम् नक्षते तन्नक्षत्राणाम् नक्षत्रत्वम् देवगृहा वै नक्षत्राणि य एवम् वेद दृश्येव भवति यानि वा इमानि पृथिव्याश्चित्राणि तानि नक्षत्राणि तस्मादश्रेलनामग्निश्चित्रे नावस्येन्न यजेत यथा पापाहे कुरुते तादृगेव तद् देवनक्षत्राणि वा अन्यानि यमनक्षत्राण्यन्यानि कृत्तिकाः प्रथमम् विशाखे उत्तमम् तानि देवनक्षत्राणि अनुराधाः प्रथमम् अपभरणीरुत्तमम् तानि यमनक्षत्राणि यानि देवनक्षत्राणि तानि दक्षिणेन परिहन्ति यानि यमनक्षत्राणि तान्युत्तरेण अन्वेषामरात्स्मेति तदनुराधाः ज्येष्ठमेषामवहिस्मेति तज्ज्येष्ठघ्नी मूलमेषामवृक्षामेति तन्मूलवर्हणि यन्नाथहन्त तरषाढाः यदश्रोणत् तच्छ्रोणा यदशृणोत् तच्छ्रविष्ठाः यच्छतमभिषज्यन् तच्छतभिजगु प्रोष्ठपदेषूदयच्छन्द रेवत्यामरवन्त अश्वयुजोरयुञ्जत अपभरणीष्वपावहन् तानि वा एतानि यमनक्षत्राणि यान्येव देवनक्षत्राणि तेषु गुरुवीरेत्कारी स्यात् पुण्याः एव कुरुते देवस्य तवितुः प्राणः प्राणः वरुणस्य दायमाधवोपानः यत्प्रतीतीनम् प्रारस्तनात् प्राचीनगुसङ्कात् ततो देवा अग्निष्टोमन्निरमिमत तत्तदात्तवीर्यनिर्मार्गः मित्रस्य सङ्गवः तत्पुण्यम् तेजस्यः तस्मात् तर्हि पशवः समायन्ति यत्प्रतीतीनगुसङ्गवात् प्राचीनम् मध्यन्दिनात् ततो देवा उक्ष्यम् निरममत तत्तदात्तवीर्यनिर्मार्गः बृहस्पतेर्मध्यन्दिनः
तत्पुण्यम् तेजस्यः तस्मात् तर्हि ते क्षिष्छन्दपति यत्प्रतीचीनम् मध्यन्दिनात् प्राचीनमपराह्नात् ततो देवाः षोडशनन्निरमत तत्तदात्तवीर्यनिर्मार्गः भगस्यापराह्नः तत्पुण्यम् तेजस्यः तस्मादपराह्ने कुमारयो भगमिच्छमानाश्चरन्ति यत्प्रतीचीनमपराह्नात् प्राचीनगुंसायात् ततो देवातिरात्रम् निरमिमत तत्तदात्तवीर्यनिर्मार्गः वरुणस्य सायम् तत्पुण्यम् तेजस्यः तस्मात् तर्हि नानृतम् वरेत् ब्राह्मणो वाष्टाविगुंशो नक्षत्राणाम् समानस्याह्नः पञ्चपुण्यानि नक्षत्राणि चत्वार्यश्लीनानि तानि न वा यच्च परस्तान्नक्षत्राणां यच्चावस्तात् तान्येकादश ब्राह्मणो द्वादशः एवम् विद्वान् संवत्सरम् व्रतम् चरति संवत्सरेणैवास्य व्रतम् गुप्तम् भवति समानस्याह्नः पञ्चपुण्यानि नक्षत्राणि चत्वार्यश्लीलानि तानि न वा आग्नेयी रात्रिः ऐन्द्रमः तान्येकादश आदित्यो द्वादशः एवम् विद्वान् संवत्सरम् व्रतम् चरति संवत्सरेणैवास्य व्रतम् गुप्तम् भवति ब्रह्मवादिनो वदन्ति करिपात्राणि यज्ञम् वहन्तीति त्रयोदशेति ब्रूयात् स यद्ब्रूयात् कस्तानि निरमिमीतेति प्रजापतिरिति ब्रूयात् स यद्ब्रूयात् कुतस्तानि निरमिमीतेति आत्म इति प्राणापानाभ्यामेवोपागुष्वन्तर्यामो निरमिमीत व्यानादुपागुंशसवनम् वाचैन्द्रवायवम् रक्षक्रतुभ्याम् मैत्रावरुणम् श्रोत्रादाश्विनम् चक्षुषः शुक्रामन्थिनौ आत्मनाग्रयणम् अङ्गेभ्य उक्ष्यम् आयुषो ध्रुवम् प्रतिष्ठायार्दुपात्रे यज्ञम् वावदम् प्रजापतिर्निरमिमीत स निर्मितो नाध्रेरसमव्लीयत स एतान् प्रजापतिरपि वापानपश्यत् तान् निरवपत् तैर्वैरयज्ञमप्यवपत् यदपि वापा भवन्ति यज्ञस्य धृत्या संव्रजाय रतमेव परमेष्ठि रतम् नाच्येति किञ्चन रते समुद्र आहितः रते भूमिर्यज्ञश्रिता अग्निस्तिग्मेन शोचिषा तपाक्रान्तमुष्णिः शरस्तपस्याहितम् वैश्वानरस्य तेजसा रतेनास्य निवर्तये सत्येन परिवर्तये तपसा स्यानुवर्तये शिवेनास्योपवर्तये शक्मेनास्याभिवर्तये तद्व्रतम् तत्सत्यम् तद्व्रतम् तच्छकेयम् तेन शकेयम् तेन राध्यासम् यद्धर्मः पर्यवर्तयत् अन्तान् पृथिव्यादिवः अग्निरीशानोजसा वरुणो धीतिभिः सह इन्द्रो मरुद्भिः सखिभिः सह अग्निस्तिग्मेन शोधिषः तपाक्रान्तमुष्णिः शिरस्तपस्याहितम् वैश्वानरस्य तेजसा रतेनास्य निवर्तये सत्येन परिवर्तये तपसा स्यानुवर्तये शिवेनास्योपवर्तये शक्मेनास्याभिवर्तये तद्व्रतम् तत्सत्यम् तद्व्रतम् तच्छकेयम् तेन शकेयम् तेन राध्यासम् यो अस्याः पृथिव्यास्त्वति निवर्तयत्योषधीः अग्निरीशान ओजसा वरुणो धीतिभिः सह इन्द्रो मरुद्भिः सखिभिः सह अग्निस्तिग्मेन शोचिषा तपाक्रान्तमुष्णिः शरस्तपस्याहितम् वैश्वानरस्य तेजसा रतेनास्य निवर्तये सत्येन परिवर्तये तपसा स्यानुवर्तये शिवेनास्योपवर्तये शक्मेनास्याभिवर्तये तद्व्रतम् तत्सत्यम् तद्व्रतम् तच्छकेयम् तेन शकेयम् तेन राध्यासम् एकम् मासमुदसृजत् परमेष्ठी प्रजाभ्यः तेनाभ्यो महावहत् अमृतम् मर्त्याभ्यः प्रजामनुप्रजायते तदुते मर्त्यामृतम् येन मासा अर्धमासाः ऋतवः परिवत्सराः येन ते प्रजापते ईजानस्यन्यवर्तयन् तेनाहमस्य ब्रह्मणा निवर्तयामि जीवसे अग्निस्तिग्मेन शोचिषा तपाक्रान्तमुष्णिः शिरस्तपस्याहितम् वैश्वानरस्य तेजसा रतेनास्य निवर्तये सत्येन परिवर्तये तपसा स्यानुवर्तये शिवेनास्योपवर्तये शक्मेनास्याभिवर्तये तद्व्रतम् तत्सत्यम् तद्व्रतम् तच्छकेयम्
तेन शकेयन्तेन राध्यासम् देवावीयज्ञे कुर्वत सरसुरा कुर्वत ते सुरा ऊर्ध्वम् वृक्षेभ्यो नापश्यन् ते केशानग्रे वपन्त अधश्मश्रूणि अथोपपक्षौ तरस्ते वाञ्जायन् पराभवन् यस्येवम् वपन्ति अवाङ्गेति अधोपरेव भवति अथ देवा ऊर्ध्वम् वृक्षेभ्यो पश्यन् तौ पपक्षावग्रे वपन्त अधश्मश्रूणि अथ केशान् तरस्ते भवन् सुवर्गम् लोकमायन् यस्यैवम् वपन्ति भवत्यात्मना अथो सुवर्गम् लोकमेति अथैतम् मनुर्वप्रेमि पुनमपश्यत् तस्मश्रूण्यग्रे वपत अधोपपक्षौ अथ केशान् ततो वेद प्राजायत प्रजया पशुभिः यस्यैवम् वपन्ति प्रजया पशुभिर्मृगणैर्जायते देवासुराः संयत्तासन् ते संवत्सरे व्यायच्छन्ता तान् देवाश्चातुर्मासीरेवाभिप्रायुञ्जत वैश्वदेवेन चतुरो मासो भञ्जतेन्द्रराजानः तान् चीर्षन् चावर्तयन्त परिच वरुणप्रकाशैश्चतुरो मासो भृञ्जत वरुणराजानः तान् चीर्षन् चावर्तयन्त परिच साकमेधैश्चतुरो मासो भृञ्जत सोमराजानः तान् चीर्षन् चावर्तयन्त परिच या संवत्सर उपजीवासीत् तामेषामवृञ्जत ततो देवाभवन् परासुराः एवं विद्वागश्चातुर्मास्यैर्यजते भ्रातृव्यत्यैव मासो वृद्धा शीर्षन् च वर्तयते परिच एषा संवत्सर उपजीवा वृन्तेताम् भ्रातृव्यस्य क्षुधास्य भ्रातृव्यः परा भवति लोहितायतेन निवर्तयते यद्वा इमामग्निर्धृता भागते निवर्तयति एतदेवेनागौ रूपम् कृत्वा निवर्तयति सादरश्वश्वो भूयसी भवन्त्येति प्रजायते एवम् विद्वान् लोहितायसेन निवर्तयते एतदेव रूपम् कृत्वा निवर्तयते सतरश्वश्वो भूयान् भवन्नेति प्रैवजायते त्रीण्याशल्या निवर्तयेत त्रीणि वै देवानाम् वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि दमनानि त्रयैमे लोकाः अर्ध्यामेव द्वीर्य एषु लोकेषु प्रतिष्ठति यच्चातुर्मास्य याज्यात्मनो नावज्येत् देवेभ्य आदृश्येत चितृषु मासेषु निवर्तयेत परोक्षमेव तद्देवेभ्य आत्मनो वज्यत्यनाम् वरस्काय देवानाम् वा एष आनीतः यश्चातुर्मास्य याजी एवम् विद्वान् च वर्तयते परिच देवता एवाप्येति नाच्य रुद्रप्रजाम् वशोऽनभिमन्यते తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి భక్తులకు నిరంతరము అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సహస్రదళ పద్మములో ఆవిర్భవించినటువంటి పద్మావతిగా పిలువబడుతుంది. సహస్రదళ పద్మస్తాం పద్మనాభ ప్రియాం సతీం పద్మాలయాం పద్మవక్త్రాం పద్మపత్రాభలోచనాం పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మమహర్నిశం. పద్మసరోవరములో ఆవిర్భవించింది తల్లి తిరుచానూరులో. పద్మానికి అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంటుంది అంటారు. ఈ తల్లికి పద్మములు అంటే తామర పుష్పాలంటే చాలా ఇష్టం. అందుకనే శుక్రవారం వచ్చిందంటే చాలామంది పద్మ పుష్పాలతో అంటే తామర పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు. అంత మాత్రమే కాదు, తిరుచానూరులో అమ్మవారిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు తామర పుష్పాలను పద్మములను చేతపట్టుకుని పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళటం కూడా పరిపాటిగా వస్తున్నటువంటిది. అటువంటి అమ్మవారిని మనం దర్శించే భాగ్యం ఈ రోజున కళ్యాణోత్సవ రూపంలో కలుగుతూ ఉన్నది. ఇది ఒక విశేషమైతే, సమస్తమైనటువంటి ప్రాణుల హృదయమునందు ఉంటూ మంగళ స్వరూపిణి అయి విరాజిల్లుతూ సకల శుభదాయనిగా అనుగ్రహాన్ని ఇస్తూ తేజోరూపవంతమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అనేక విధములైనటువంటి ఆభరణములను ధరించి ప్రకాశించేటటువంటి ఓ తల్లి, నీకు మా నమస్కారము. బంగారు వన్నెగల వస్త్రమును ధరించినటువంటి ఓ తల్లి,
మీకు మా నమస్కారము. విష్ణువు యొక్క ఎడమ భాగం నందు నివసిస్తూ సకల ప్రాణులను కూడా కాపాడటంలో స్వామివారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి ఓ పద్మావతి, నీకు మా నమస్కారము అంటూ శరణాగతులను రక్షించు శాంత స్వరూపునివి నీవు. గమనీయమైనటువంటి సద్గుణ సముపార్జన కలిగినటువంటి విధానాన్ని మానవ జీవన గమనంలో పెంపొందించేటటువంటి స్వామివారి యొక్క పట్టమహిషుని. అందుకనే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అని అన్నమయ్య స్తుతిస్తాడు. అన్నమయ్య అనేక సంకీర్తనలతో అమ్మవారిని స్వామివారిని స్తుతించి 32,000 సంకీర్తనలు స్వామి యొక్క దివ్య చరణార విందముల చెంత సమర్పించినటువంటి మహానుభావుడు. అమ్మవారిని గురించి చెబుతూ పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నాడు. నిజమే, మరి అటువంటి భగవంతుడికి పట్టమహిషిగా ఉన్నటువంటి అమ్మ, నీకు మా నమస్కారము. సకల శుభలక్షణముద్ర వెలాజిల్లేటటువంటి ఓ లక్ష్మీదేవి, నీకు మా నమస్కారము. దేవగణముల చేత అర్చించబడుతున్నటువంటి తల్లి, నీకు మా నమస్కారము. లోకములో ఉన్నటువంటి వారందరినీ కటాక్షించేటటువంటి తల్లి, నీకు మా నమస్కారము అని ఎన్ని విధాలుగా నమస్కరించినా కూడా మనకు తనివి తీరదు. ఆ తల్లి యొక్క అనుగ్రహం అలా మనపైన ప్రసరిస్తూ ఉంటుంది. అందుకనే అనేక పురాణాల్లో అమ్మవారి వైభవం విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అందున అగ్ని పురాణంలో ఒక చోట చూచినప్పుడు నమస్తే సర్వలోకానాం జననీం అబ్ది సంభవాం శ్రీయమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయములో వేంచేసినటువంటి తల్లి అని అగ్ని పురాణంలో అమ్మవారి వైభవం చెప్పబడింది. అదేవిధంగా మహర్షుల్లో అగ్రగణ్యటువంటి అగస్త్యుడు కూడా అమ్మవారిని విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిదే అని శ్రీ మహావిష్ణువుకి ఇష్టసఖిగా ఉన్నటువంటి ఓ తల్లి, నీకు మా నమస్కారము అని చెబుతూ పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క సుఖాన్ని శుభాన్ని చూడగలిగినటువంటి తల్లివి నీవు అని మనం అనుకుంటూ ఉండగా వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వేదాన్ని విన్నా కూడా మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వేదవేద్యుడు వేదములను కాపాడినటువంటి మహానుభావుడు. వేదం బెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి అన్నారు అన్నమాచార్యుల వారు. కాబట్టి అటువంటి వేదాన్ని వింటూ అమ్మవారికి నిర్వహించే కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ హోమ కైంకర్యం విశేషంగా నిర్వర్తిస్తారు. ఆ హోమాన్ని కూడా వీక్షిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై నమః. తస్మాదేతజా బహిష్పవమాన ఉపసద్యః ససముద్ర ఉత్తరతః ప్రాజ్వలద్భూమ్యంతేన ఏష వావస సముద్రః యచ్చాత్వాలః ఏష ఉవేవస భూమ్యంతః యద్వేద్యంతః తదేతత్రిశలంత్రిపూరుషం తస్మాత్ తంత్రివిరస్తం ఖనంది ససువర్ణరజతాభ్యాం పరిగృహీతాసీత్ తయ్యదస్యాధ్యజనయన్ తస్మాదాదిత్యః అథయత్సువర్ణరజతాభ్యాం పరిగృహీతాసీత్ సాస్య కౌశికతా తంత్రివృతాభిప్రాస్తువత తంత్రివృతా దదత తంత్రివృతా హరన్ యావదీ త్రివృతో మాత్రా తం పంచదశేనాభిప్రాస్తువత తం పంచదశేనా దదత తం పంచదశేనా హరన్ యావదీ పంచదశస్య మాత్రా తగూ సప్తదశేనాభిప్రాస్తువత తగూ సప్తదశేనా దదత తగూ సప్తదశేనా హరన్ యావదీ సప్తదశస్య మాత్రా తస్య సప్తదశేన క్రియమాణస్య తేజో హరోపదత్ తమేక విగుంశేనాభిప్రాస్తువత తమేక విగుంశేనా దదత తమేక విగుంశేనా హరన్ యావత్యేక విగుంశస్య మాత్రా ते यत्त्रिवृतास्तुवते त्रिवृतैव तद्यजमानमाददते तन्त्रिवृतैव हरन्ति यावती त्रिवृतो मात्रा अग्निर्वै त्रिवृत यावद्वा अग्नेर्दहतो धूम उदेत्यानुव्येति तावती त्रिवृतो मात्रा अग्नेरेवैनन्दत्
मात्रागुंसायुज्यगुंसलोकताङ्गमयन्ति अथ यत्पञ्चदशेन स्तुवते पञ्चदशेनैव तद्यजमानमाददते तं पञ्चदशेनैव हरन्ति यावती पञ्चदशस्य मात्रा चन्द्रमा वै पञ्चदशः एष हि पञ्चदश्यामवक्षीयते पञ्चदश्यामा पूर्यते चन्द्रमस एवैनन्दत् मात्रागुंसायुज्यगुंसलोकताङ्गमयन्ति अथ यत्सप्तदशेन स्तुवते सप्तदशेनैव तद्यजमानमाददते सगुंसप्तदशेनैव हरन्ति यावती सप्तदशस्य मात्रा प्रजापतिर्वै सप्तदशः प्रजापतेरेवैनन्दत् मात्रागुंसायुज्यगुंसलोकताङ्गमयन्ति अथ यदेकविगुंशेन स्तुवते एकविगुंशेनैव तद्यजमानमाददते तमेकविगुंशेनैव हरन्ति यावत्येकविगुंशस्य मात्रा असौ आदित्य एकविगुंशः आदित्यस्यैवैनन्दत् मात्रागुंसायुज्यगुंसलोकताङ्गमयन्ति ते कृष्युः व्यघ्नन् ते अहोरात्रे अभवताम् अहरेव सुवर्णाभवत् रजता रात्रिः स यदादित्य उदेति एतामेव तत्सुवर्णाङ्कुशीमनुसमेति अथ यदस्तमेति एतामेव तद्रजताङ्कुशीमनुसंविशति प्रह्लादो हवैकायाधवः विरोचनग्स्वम् पुत्रमुदास्यत् सप्रदरोऽभवत् तस्मात् प्रदरादुदकन्नाचामेत् ये वै चत्वारस्तोमाः कृतम् दत् अथ ये पञ्च कलिः सह तस्माच्चतुष्टोमः तच्चतुष्टोमस्य चतुष्टोमत्वम् तदाहुः कतमानितानि ज्योतिगुंषि य एतस्य स्तोमा इति त्रिवृत्पञ्चदशः सप्तदश एकविगुंशः एतानि वावतानि ज्योतिगुंषि य एतस्य स्तोमाः सोऽब्रवीत् सप्तदशेन क्रियमाणो व्यलेशिषि भिषज्यतमेति तमश्विनौ धानाभिरभिषज्यताम् पूषाकरम्भेण भारती परिवापेण मित्रावरुणोपयस्य या तदाहुः यदश्विभ्याम् धानाः पूष्णः करम्भः भारत्यै परिवापः मित्रावरुणयोः पयस्याधा कस्मादेतेषागो हविषामिन्द्रमेव यजन्तीति एताह्येनम् देवता इति ब्रूयात् एतैरहविर्भिरभिषज्यग्नस्तस्मादिति तम् वसवोष्टाकपालेन प्रातःसवनेऽभिषज्यन् रुद्रा एकादशकपालेन माध्यन्दिने सवने विश्वेरेवा द्वादशकपालेन तृतीयसवने स यदष्टाकपालान् प्रातःसवने कुर्यात् एकादशकपालान् माध्यन्दिने सवने द्वादशकपालास्तृतीयसवने विलोमतद्यज्ञस्य क्रियेत एकादशकपालानेव प्रातःसवने कुर्यात् एकादशकपालान् माध्यन्दिने सवने एकादशकपालास्तृतीयसवने यज्ञस्य सलोमत्वाय तदाहुः यद्वसूनाम् प्रातःसवनम् रुद्राणाम् माध्यन्दिनगुंसवनम् विश्वेषाम् देवानाम् तृतीयसवनम् अथ कस्मादेतेषागो हविषामिन्द्रमेव यजन्तीति एताह्येनम् देवता इति ब्रूयात् एतैरहविर्भिरभिषज्यग्नस्तस्मादिति तस्या वाचोपपादादभिभयुः समेतेषु सप्तसु छन्दस्वश्रयन् यदश्रयन् तच्छ्रायन्ति यस्य श्रायन्तीयत्वम् यदवारयन् तद्वारवन्ति यस्य वारवन्तीयत्वम् तस्या वाच एवावपादादभिभयुः तस्मा एतानि सप्तचतुरुत्तराणि छन्दागुस्युपादधुः तेषामधित्रीण्यरिच्यन्त न त्रीण्युरभवन् स बृहतीमेवास्पृशत् द्वाभ्यामक्षराभ्याम् अहोरात्राभ्यामेव तदाहुः कथमासादेवाक्षरा बृहती यस्याम् तत्प्रत्यतिष्ठत् द्वादशपौर्णमास्यः द्वादशाष्टकाः द्वादशामावास्याः एषा वावसादेवाक्षरा बृहती यस्याम् तत्प्रत्यतिष्ठदिति यानि च छन्दागस्यत्यरिच्यन्त यानि च नोदभवन् तानि निर्वीर्याणि हीनान्यमन्यन्त सा ब्रवीद्बृहतीत् मामेव भूत्वा मामुपसग्रश्रयतेति चतुर्भिरक्षरेणुष्टुबृहतीन्नोदभवत्
चतुर्भिरक्षरैः पङ्क्तिर्बृहतीमत्यरिच्यत तस्यामेतानि चत्वार्यक्षराण्यपच्छिद्या दधात् ते बृहती एव भूत्वा बृहतीमुपसमश्रयताम् अष्टाभिरक्षरैरुष्णिक्बृहतीन्नोदभवत् अष्टाभिरक्षरैस्त्रिष्टिक्बृहतीमत्यरिच्यत तस्यामेतान्यष्टावक्षराण्यवच्छिद्या दधात् ते बृहती एव भूत्वा बृहतीमुपसमश्रयताम् द्वादशभिरक्षरैर्गायत्री बृहतीन्नोदभवत् द्वादशभिरक्षरैर्जगती बृहतीमत्यरिच्यत तस्यामेतानि द्वादशाक्षराण्यवच्छिद्या दधात् ते बृहती एव भूत्वा बृहतीमुपसमश्रयताम् सोऽब्रवीत् प्रजापतिः छन्दागुंसरथो मे भवता युष्माभिरहमेतमध्वानमनुसञ्चराणीति तस्य गायत्री च जगती च वक्षावभवताम् उष्णिक् च त्रिष्टुप् च प्रष्ट्यौ अनुष्टुप् च पङ्क्तिश्च धुर्यौ बृहत्येवोद्धिरभवत् स एतञ्छन्दो रथमास्थाय एतमध्वानमनुसमचरत् एतगोह वै छन्दो रथमास्थाय एतमध्वानमनुसञ्चरति येनैष एतत् सञ्चरति एवं विद्वान् सोमेन यजते यौजैनमेवं वेद अनुमत्यै पुरोडाशमष्टाकपालं निर्वपति ये प्रत्यञ्जशम्यायावशीयन्ते तन्नैरृतमेककपालम् इयं वा अनुमतिः इयं निरृतिः नैरृतेन पूर्वेण प्रचलति पाप्मानमेव निरृतिं पूर्वान् निरवदयते एककपालो भवति एकदैव निरृतिं निरवदयते कदहत्वागाधः पत्यै रुद्रो भूत्वाग्निरनोत्थाय तद्भर्यम् च यजमानम् च हन्यात् वीः स्वाहाहुतिञ्जुषाण इत्याह आहुत्यैवैनगो शमयति नाद्यमार्च्छत्यध्वर्युर्न यजमानः एकोल्मुखेन यन्ति तद्विनिरृत्यै भागधेयम् इमान् दिशि यन्ति एषा वै निरृत्यै स्वायामेव दिशि निरृतिम् निरवदयते स्वकृतैर्णे जुहोति प्रतरेव एतद्वै निरृत्या आयतनम् स एवायतने निरृतिम् निरवदयते एष ते निरृते भाग इत्याह निर्दिशत्येवैनाम् भूते हविष्मत्यसीत्याह भूतिमेवोपावर्तते मुञ्चे मम गुंहस इत्याह अगुंहस एवैनम् मुञ्चति अङ्गुष्ठाभ्याम् जुहोति अन्तत एव निरृतिम् निरवदयते कृष्णम् वादः कृष्णदूषम् दक्षिणः एतद्वै निरृत्यै रूपम् रूपेणैव निरृतिम् निरवदयते अप्रतीक्षमायन्ति निरृत्या अन्तर्हित्यै स्वाहा नमोज इदम् चकारेति पुनरेत्यकारः पत्ये जुहोति आहुत्यैव नमस्यन्दोकारः पत्यमुपावर्तन्ते आनुमतेन प्रचलति इयं वा अनुमतिः इयमेवास्मै राज्यमनुमन्यते धेनुर्दक्षिणा इमामेव धेनुं कुरुते आदित्यं चिरं निर्भवति उभयैष्वेव प्रजा स्वभिषिच्यते देवीषु च मानुषीषु च परो दक्षिणा परो हि राज्यगो समृद्ध्यै आज्ञा वैष्णवमेकादशकपालं निर्भवति अग्निः सर्वा देवताः विष्णुर्यज्ञः देवताश्चैव यज्ञं चावरुन्धे वामनो वही दक्षिणा यद्वहि తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసిన పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు వేదాన్ని విన్నాం, హోమాన్ని వీక్షించాం. మాంగళ్య పూజను నిర్వర్తిస్తున్నారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి. క్షీరము చేత అభిషేకం తిరుమంజనం జరుగుతోందంటే క్షీరసాగర కన్యకగా ఆవిర్భవించింది. దేవదానవులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఈ తల్లి ఆవిర్భవించిందట. హరికిన్ పట్టపుదేవి పుణ్యములపో వర్ధంపు పెన్నిక్క చంద్రు తోబుట్టువు భారతీగిరిసు తొలతోనాడు భూపోని తామరలందుండెడు ముద్దరాలు అని పోతనామాచ్యుడు భాగవత పురాణంలో చెప్తాడు. ఇక్కడ తామరలందుండెడు ముద్దరాలు అంటే పద్మసరోవరములో ఆవిర్భవించినటువంటి సుగుణాల రాశి, సద్గుణాల రాశి అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ తల్లిని మనం వేడుకుంటే స్వామివారిని వెన్నంటే ఉంటుంది ఎప్పుడూ కూడా. రాఘవత్సేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్టు స్వామివారు భక్తరక్షణ కోసం అనేక అవతారాల్లో దర్శనమిచ్చారు. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలికి తదైవచ. అలాగే అమ్మవారు కూడా
ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, శౌర్యలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, ఇట్లా అనేక విధములైనటువంటి అష్టలక్ష్మి అవతారాలు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కావచ్చు. స్వామిని వెన్నంటి ఉంటూ నిరంతరము ఈ విశ్వాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకనే కరిరాజు బ్రోవగా ధరణికి అరుదెంచు విష్ణువు వెంట వెడలినావు. ఆనాడు గజరాజును రక్షించేటప్పుడు స్వామి వచ్చేస్తున్నా నీవు వెనక వచ్చావు తల్లి. నీకు చెప్పకుండా స్వామి వచ్చేసినా నీవు వెనక వచ్చావు. ఆ విశ్వాసంతోనే గజరాజులు నీకు సేవ చేస్తూ ఉంటాయి. అవతారాల్లో గజలక్ష్మి అవతారం కూడా విశేషం. బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవ విశేషం. అది ఇక్కడ గజరాజుకి అమ్మ ఇచ్చినటువంటి విశేషం. శ్రీరామచంద్రుడై శ్రీహరిజనీయంప సీతమ్మ వై చెంత చేరినావు. త్రేతాయుగంలో ఆయన రామచంద్రుడిగా అవతరిస్తే నీవు జానకీదేవిగా, సీతాదేవిగా ఆయన వెన్నంటే ఉన్నావు. అందుకనే జానకి రాములిద్దరినీ కూడా వీక్షించి ఆనందపడ్డటువంటి వారందరూ కూడా ఆనాడు జానకిరాముల కళ్యాణం చూసినటువంటి వాళ్ళు జానకిరాముల కళ్యాణానికి జగమంతా ఆనందపడింది. శ్రీకృష్ణ స్వామిగా ఆకృతి కొన్నంత తరుణి రుక్మిణి రూపు దాల్చినావు. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా అవతరించాడు. నీవు రుక్మిణీదేవిగా అవతరించావు తల్లి. అందుకనే ఆ రుక్మిణీదేవి అడిగింది, అదిగో మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌజ కరుణా సంశోభిత నిన్ను ఏ కన్యలు కోరరు అని అడిగింది. మాంగళ్యధారణ వీక్షిద్దాం. సప్తగణామే మరుదః గణజ ఏవాస్మి విసంకల్పయతి తప్రజాపతిరశోచత యా పూర్వా ప్రజా దృక్షి మరుదస్తావధిజో కథమపరాసృజేయేతి తస్యశుష్మాండం భూతం నిరవర్తత తద్యుదహరద్ అదభోజయత్ తత్ప్రాజాయత ఆండస్య వా ఏతద్రూపం యదామిక్షా యద్యుద్ధరతి ప్రజా ఏవ తద్యజమానః పోషయతి వైశ్వదేవ్యామిక్షా భవతి వైశ్వదేవ్యో వై ప్రజాః ప్రజా ఏవాస్మై ప్రజనయతి వాజినమానయతి ప్రజాస్వేవ ప్రజాదాసురేతో దధాతి యా వా పృథివ్య ఏకకపాలో భవతి ప్రజా ఏవ ప్రజాదాద్యా వా పృథివీభ్యాముభయః పరిగృహ్ణాతి దేవాసురాः సంయత్తాసన్ మామగ్రే యజతా. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు. ధర్మము విచారించ తగు నీకు అమ్మా. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు. ధర్మము విచారించ తగు నీకు అమ్మా. పరమాత్ముడైన
పట్టపురాణివి నీవు ధర్మము విచారించతగు నీకు అమ్మా పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు. పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు పాల పండే శ్రీ వెంకటపతి దేవివి. పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు పాల పండే శ్రీ వెంకటపతి దేవివి. ఏలిన ఇతని వంట్లకు ఇహ పరాలిచ్చేమా పాలగలిగితివి సంబంధము మేలమ్మా. ఏలిన ఇతని వంట్లకు ఇహ పరాలిచ్చేమా పాలగలిగితివి సంబంధము మేలమ్మా. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారించతగు నీకు అమ్మా. మయా ప్రసూదాజేష్యథేతి మాం చతుర్థేమితి సరస్వతి ఇంద్రియం మోహం ధాస్యామీతి మాం పంచమమితి పూషా మయా ప్రతిష్ఠయా జేష్యథేతి ते ज्ञामुखेनासुरानदिगन् सोमेन राज्ञा सवित्रा प्रसूताः सरस्वतीन्द्रियमदधात् पूषा प्रतिष्ठासीत् ततो वै देवा व्यजयन्त यदेतानि हवीगुंसनिरुच्यन्ते विजित्यै नोत्तरवेदिमुपवपति पशवो वा उत्तरवेदिः अजाताय वह्येतरिः पशवः त्रिवृद्बर्हिर्भवति माता पिता पुत्रः तदेव तन्मिथुनम् पुल्बङ्गर्भो जरायु तदेव तन्मिथुनम् त्रेधा बलिः सन्नद्धम् भवति त्रय इमे लोकाः येष्वेव लोकेषु प्रतिष्ठति एकधा पुनः सन्नद्धम् भवति एकैव ह्ययम् लोकः अस्मिन्नेव तेन लोके प्रतिष्ठति प्रसुवो भवन्ति प्रथमजामेव पुष्टिमवरुन्धे प्रथमजो वत्सो दक्षिणा समृद्धि पशुराज्यम् गृह्णाति पशवो वै पशुराज्यम् पशूनेवावरुन्धे पञ्चगृहीतम् भवति पाङ्गा हि पशवः बहुरूपम् भवति बहुरूपा हि पशवः समृद्ध्यै अग्निम् मन्थन्ति अग्निमुखा वै प्रजापतिः प्रजा असृजत यदग्निम् मन्थन्ति अग्निमुखा एव तत्प्रजा यजमानः सृजते नवप्रयाजायुज्यन्ते नवानूयाजाः अष्टौ हवीगुंषि द्वावाघारौ द्वावाज्यभागौ त्रिगुंशत् सम्पद्यन्ते त्रिगुंशदक्षरा विराट् अन्नम् विराट् विराजैवान्नाद्यमवरुन्धे यजमानो वा एककपालः तेजाज्यम् यदेककपालाज्यमानयति यजमानमेव तेजसा समर्थयति यजमानो वा एककपालः पशवाज्यम् यदेककपालाज्यमानयति।
इयं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో ఉప్పు మీర పనులెల్లా ఊడిగాల వారి చేత అక్కరతో చేయించిని అలమేలు మంగ ఉక్కు మీర పనులెల్ల ఊడిగాల వారి చేత అక్కరతో చేయించిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ
కలికి చూపులతోడ అలబలములు చేసి నీ అలమేలు మంగా శ్రీ వెంకటపతికి చేసురటి విసరుతా వారి తన చేలుల వడ్డించుమని శ్రీ వెంకటపతికి చేసురటి విసరుతా వావిరి తన చేలుల వడ్డించుమని దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానారగిల్చెను అలమేలు మంగా దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానారగిల్చెను అలమేలు మంగా కలకల నవ్వుతోడ కలికి చూపులతో